జగనన్నకి జనాన్ని చూస్తుంటే ఓ ముచ్చటేసేస్తుందంట. రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరికైనా అంతేగాని, కాకపోతే అన్నయ్యకు కూసంత ఎగ్జైట్మెంట్ ఎక్కువండి బాబు. అది తగ్గించుకోకపోతే ఆ తర్వాత ఆయింట్మెంట్ రాసుకోవాల్సి వచ్చే ఛాన్స్ ఉందండి. జనాలు వచ్చేస్తున్నారని ఓ సంబరపడిపోతే మొన్నటి ఎలక్షన్లో దెబ్బైపోయినట్టే ఈసారి కూడా నిలబడడానికి కూడా కష్టమైపోయిద్దనే విషయం జగనన్నయ్య ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. ఏందమ్మా ఇప్పుడు నేను వెళ్ళి ఇదంతా జగనన్నకు చెప్పేసి వచ్చేయమంటావా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని బిల్డప్ ఇచ్చటోళ్ళు చెప్తేనే ఆ అన్నయ్య వినిపించుకోలేరట. ఇక నువ్వెళ్ళి చెప్తే పని అయిద్దంటావా? రాజకీయ నాయకులకి జనాన్ని చూస్తే ఊపొచ్చేయటం కామన్. ఎమ్మెల్యే స్థాయి లీడర్లకు కొంతమందిని చూస్తే చాలు మాటలు మొదలెట్టేస్తారు. ఇక పార్టీల అధినేతలకు అంటే కొంచెం పెద్ద రేంజ్లో జనాలుండాలి. అందుకే జనాన్ని కింది స్థాయి లీడర్లు సమీకరిస్తుంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య జనాన్ని చూసి మురిసిపోతున్నారట. ఆ పార్టీ ప్రజా ఉద్యమాలకి సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేసింది. ఆ జనాన్ని చూపించి ప్రోగ్రామ్ సక్సెస్ అంటూ మురిసిపోతోంది. పార్టీ నాయకత్వమే కాకుండా అధినేత కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. ప్రభుత్వం మీద జనాల్లో బాగా వ్యతిరేకత కనిపించేస్తోందంటూ ప్రచారం మొదలెట్టేసింది వైఎస్సార్సీపీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా చెప్పటంలో తప్పులేదు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న తప్పుల్ని సెట్ చేసుకోకుండా పార్టీకి ఇబ్బందైపోతుంది. వైఎస్సార్సీపీకి క్యాడర్ బాగానే ఉంది. కాకపోతే లీడర్లు సరిగా డీలింగ్ చేయటం లేదు. దాదాపు 100 నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకత్వానికి డ్యామేజ్ అయింది. కొందరు నేతలు జంప్ అయిపోయారు. ఉన్నవారిలో చాలామంది యాక్టివ్గా లేరు. క్యాడర్ను పట్టించుకునే వారే కరువైపోయారు. ముందు దీనిని సెట్ చేసుకోకుండా ఏదో జనాన్ని పోగేసి ఉద్యమాలు చేసేసి అదే సక్సెస్ అనుకుంటే టైం వేస్ట్ తప్ప ఫ్యూచర్లో ఉపయోగం ఉండదని అంటున్నారు. నిజానికి ఏ రాజకీయ పార్టీ పిలిపించినా జన సమీకరణ చేయటం మామూలు విషయమే. అక్కడకు కొంతమంది అసలైన జనాలొస్తే మిగిలినోళ్లంతా తరలివస్తే వచ్చినవారే. జనాన్ని సమీకరించి మా సభలకు జనాలొచ్చేస్తున్నారు, మా వైపు ప్రజలు మొగ్గు చూపించేస్తున్నారు అని అనుకుంటే ఏమవుతుందో ఇంతకుముందు చాలాసార్లు రుజువైంది. జగన్ సభలకు జనాలు వచ్చారని చెప్పుకున్నా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అట్లాంటి జనాల ట్రెండ్ మారిపోయింది. ఇది కరెక్ట్ కాదని ఆ పార్టీ నేతలకు తెలిసినా ఇంకా దాన్నే ఫాలో అవుతున్నారు. జగన్ వచ్చినప్పుడు జనాన్ని చూపించేస్తే చాలనే తీరుగా వారి నాయకులు వ్యవహరిస్తున్నారట. ఆ జనాన్ని చూసి జగన్ మురిసిపోతున్నారట. మా బలం చూసారా ఎంతుందో అని డప్పు కొట్టేసుకుంటున్నారట. తాము పుంజుకున్నామని ఇక తిరుగులేదని అనుకుంటున్నారట. కానీ గ్రౌండ్ లెవెల్లో అంత సీను లేదనే విషయం గుర్తించడం లేదని టాక్. ఇప్పుడు కూడా 100 నియోజకవర్గాల్లో నాయకత్వం సరిగ్గా లేదన్న విషయాన్ని జగన్ గుర్తించడం లేదంటున్నారు. కానీ జిల్లా కేంద్రాల్లో వేల మందితో జరిగిన ఆందోళన చూసి మురిసిపోతున్నారు.